ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రీతిగా మరలా నీ పిల్లల మధ్యకు తీసుకొచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. విలువైన మాటలు అందించుతుండగా స్వీకరించి నేర్చుకొని మీకోసం తండ్రి ఉన్నతంగా జీవించే శక్తిని, జ్ఞానాన్ని నీ పిల్లలకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఇటు సమయాన్ని అనుగ్రహిస్తున్న తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలండి. అలాగే ఇంత చక్కని సమయాన్ని ప్రతి వారం దేవుడు నాకు ఇస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మనందరికీ తండ్రి అయిన దేవునికి నేను ఎంతగానో రుణపడుతున్నాను. నిత్య జీవానికి అర్హులు దైవాల దయ్యాల? నిత్య జీవానికి అర్హులు దైవాల దయ్యాల? ఇదేంటి అని ఒక సందేహం మీకు రాక తప్పదు. అదిగో దయ్యం నాకేం భయం అనే ఒక ప్రశ్నను సంధించి ప్రజల మధ్యకు కొన్ని వాక్యాలు చూపించి దయ్యాలు కూడా పరలోకానికి అర్హత సంపాదించాయి అని ఒక అతను చెప్పాడండి. అతను ఒక మత ఛాందస్యవాది. దేవుణ్ణి తప్పు పట్టుకోవాలని, బైబిల్లో తప్పులున్నాయని ఒప్పించుటకు ఎన్నో విషయాలను మరి అతని పుస్తకంలో లోకమెరుగని క్రీస్తు మరో రూపం అని చెప్పి ఒక పుస్తకాన్ని రచించాడు. అందులో ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతను ఎవరో కాదు, కరుణాకర్ సుగ్గున అనే ఒక వ్యక్తి ఈ ప్రశ్నను సంధించాడు. ఎందుకు అతను సంధించిన ఆ ప్రశ్నలో అనేక విషయాలను జోడించాడు. చిట్ట చివరికి అతడు ఏమి నిరూపించదలుచుకున్నాడంటే దయ్యాలు కూడా పరలోకానికి అంటే నిత్య జీవానికి అర్హత కలిగినవే అని చూపించాడు. ఎలా చూపించాడు, ఏం చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. క్రైస్తవులు అంత పరిశీలనగా పట్టుచున్న ఒక విషయం ఉందట. ఏంటంటే అది బైబిల్ పాత నిబంధనలో ఎక్కడ దయ్యాలు ప్రస్తావన లేదు. పాత నిబంధనలో దయ్యాలు ప్రస్తావన లేదట. అకస్మాత్తుగా క్రొత్త నిబంధనలో ఈ దయ్యాలు ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి? దయ్యాలలో కూడా వివిధ రకాలు అంటే కేటగిరీలు ఉన్నాయని చెప్తున్నాడు. మోగ దయ్యాలు, చెవిటి దయ్యాలు, కుంటి దయ్యాలు ఉన్నాయట. క్రొత్త నిబంధనలోకి ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని క్రైస్తవ బోధకులను అడిగితే వారేం చెప్తున్నారు అని అంటున్నాడంటే, దేవుణ్ణి ఎదిరించిన లూసిఫర్ తన సైన్యంతో సహా పడద్రోయబడ్డాడు, అతని సైన్యమే ఈ దయ్యాలు అని చెప్పేవారు అన్నారు. కానీ ఈ లూసిఫర్ కథ బైబిల్లో ఎక్కడా కనబడదు. యేసును మహిమాన్వితుడిగా చూపించే క్రమంలో ఈ దయ్యాన్ని పక్కింటి సాహిత్యం నుంచి అరువు తెచ్చుకుని ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? లోకాసువార్త 13:11 దయ్యం అనగా పుట్టినోట్లు ఏమని ఇచ్చాడంటే మూల భాషలో ఆత్మని ఇచ్చారు. మరి మత్తయి సువార్త 8:28, లోకాసువార్త 8:27 దయ్యాలు పట్టిన వారు సమాధుల్లో ఉంటూ అక్కడే తిరుగుతున్నారని రాశారు. అంటే దయ్యాలని చనిపోయిన మనుషులు ఆత్మలుగానే వారు భావించారట. లూసిఫర్ అతని సైన్యం గురించి క్రైస్తవ పరిచారకులకు తెలిసినంతగా యేసు శిష్యులకు తెలిసి ఉండకపోవచ్చు అని అంటున్నాడండి. ఇంకేమంటున్నాడు? మళ్ళీ ఎక్కడో సందేహం వస్తుంది. ఏంటా సందేహం? దయ్యం అంటే చనిపోయిన వారి ఆత్మను అనుకుంటే క్రైస్తవ ప్రకారం చనిపోయిన వారు సమాధుల్లోని యేసు రెండవ రాకడ వరకు వేచి ఉండాలి కదా. మధ్యలో లేచి బయటకు వచ్చి విహారయాత్రలు చేయడానికి అనుమతి ఎవరిచ్చారని అడుగుతున్నాడు. ఈ దయ్యాల గురించి ఇంకో కోణంలో చూస్తే మార్కు సువార్త 9:17-18 ఏమో రాయించాడంట. బోధకుడా, మోగదయ్యం పట్టి నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చేది, అది ఎక్కడ వాణిని పట్టును అక్కడే వాణిని పట్టును, అక్కడ వాణిని పడద్రోయును. అంటే ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడద్రోయును. అప్పుడు వాడు నొరగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఈ వాక్యం ద్వారా ఏమర్థం అవుతుంది? ఆ పిల్లోడికి మూర్ఛరోగం ఉందని అర్థమవుతుంది. దాని ఆ దయ్యంగా చెప్తున్నాడు ఆ పిల్లోడి తండ్రి. అంటే అనారోగ్యం పాలైన వారు అందరికీ దయ్యాలు పట్టినట్లుగా భావించడం జరుగుతుందేమో. యేసుకాలంలో దయ్యాల గురించి అసలు విషయం ఏమిటంటే, ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడండి. బైబిల్ ప్రకారంగా బైబిల్లో దయ్యాలన్నీ నిత్య జీవాన్ని పొంది స్వర్గానికి వెళతాయి. అది ఎలాగనుకుంటున్నారా అని అంటున్నాడండి. యేసుక్రీస్తు అని విశ్వసించడమే నిత్య జీవం.
అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవం. యోహాను సువార్త 17:3 అని యేసు అంటాడు. బైబిల్లో యేసుక్రీస్తుని నిస్సంశయంగా విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు. యేసు శిష్యులతో సహా ఏదో ఒక సమయంలో అందరూ ఆయనపై సందేహాన్ని, అపనమ్మకాన్ని వెలిబుచ్చిన వారే. గొప్ప ప్రవక్తగా చెప్పబడ్డ యోహాను కూడా ఒక సమయంలో రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవాలనా అని యేసుని అడిగి రమ్మని తన శిష్యులను పంపిస్తాడు. యేసు చివరి సమయంలో శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోతారు కూడా. అంటే ఆయన దేవుని కుమారుడని, క్రీస్తు కాదేమో అని వీరందరికీ ఏదో ఒక మూల అనుమానం ఉందని అర్థమవుతుంది. కానీ ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా, రెండవ ఆలోచన లేకుండా యేసును క్రీస్తు అని నమ్మింది మాత్రం బైబిల్లో ఉన్న దయ్యాలే అంటున్నాడు. చూడండి ఎంత చాకచక్యంగా చెప్తున్నాడండి. ఈ దయ్యాలు యేసును చూడటమే ఆలస్యం, దేవుని కుమారుడని, క్రీస్తు అని ఆయన గుర్తించి ఆయన ముందు సాగిలపడినట్లుగా బైబిల్ అనేక సందర్భాలు గమనించవచ్చు. దానికి 2 రెఫరెన్స్లు ఇచ్చాడు. మత్తయి సువార్త 8:29, మార్కు సువార్త 5:7. కనుక యేసుని క్రీస్తుగా విశ్వసించడమే నిత్య జీవం అని చెప్పిన యేసు మాట ప్రకారం ఆయన క్రీస్తుగా గుర్తించిన దయ్యాలన్నీ నిత్య జీవానికి అర్హత పొందాయని చెప్పడంలో తప్పేముంది అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అతడు రాసిన మాటలో నేను చదివి వినిపించాను మీకు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి ఈ మాటను పట్టుకుని దయ్యాలు నిత్య జీవానికి అర్హత పొందాయి అని చెప్తున్నాడు. అందుకే టైటిల్ ఏం పెట్టాను, నిత్య జీవానికి అర్హులు దయ్యాలా. మరి ఈ ప్రశ్నను ప్రజల మధ్యకు పుస్తకం రాసి వదిలేడు కదండి. అనేక మంది ఇప్పుడు నేను చదవబడిన మాటలన్నీ చదివినప్పుడు ఇవి నిజమే కదా, దయ్యాలకు కూడా పరలోకం ఉంటాయి కదా అని ఒక భ్రమలోనికి వెళ్ళిపోతారు. అందుకనే ఈ ప్రశ్నకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన మహాజ్ఞానాన్ని వక్రీకరించి తిప్పి అనేక మందిని చెడగొట్టడానికి కుయుక్తిని ప్రదర్శించే జ్ఞానం ఎప్పటికీ నిలవదండి. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని వక్రీకరించి చెప్పినా అతని అజ్ఞానాన్ని చెతక తొక్కడానికి దేవుడు మరొక జ్ఞానిని పంపిస్తాడన్న సంగతి మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అంటే చాలా సులువైన పుస్తకం అనుకుంటున్నారు. అందుకే ఎవరు పడినా బైబిల్ మీదకి వచ్చేస్తున్నారు. బైబిల్ చెప్పాలి అంటే పరిశోధన చెయ్యాలి. 1 రోజు 2 రోజులు పరిశోధన చేస్తే వాక్యం చెప్పలేమండి. ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేయాలి. ఎన్నో రాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి. దేవారాత్రమును దేవుని గ్రంథంను ధ్యానించమన్నాడు. చూడండి, దేవారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని అన్నాడు. మరి ఈ రోజు వాక్యాన్ని దేవారాత్రం ఎవరు ధ్యానిస్తున్నారు? వాక్యాన్ని ధ్యానించేవారు లేరు. ఏమంటే కథలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, సీరియల్స్ చూసేవారు ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారా? ధ్యానించడం అంటే చదవడం కాదు, చదివిన దాని గురించి లోతుగా ఆలోచించటం, అది ధ్యానించడం. ఈరోజు చాలా మంది నామకార్థంగా బైబిల్ చదువుకుంటూ వెళ్తున్నారు. వారికేం అర్థం అవుతుంది? అందుకే అలాంటి వారికి ఇలాంటి పుస్తకాలు ముందు పడేస్తే బైబిల్ కరెక్ట్ కాదనే ఊరకనే అతని మాయలో పడిపోతారు. కానీ మేము అలాంటి వారం కాదు. బైబిల్లో లోతుల్లోనికి వెళ్ళగలిగే పరిశోధన జ్ఞానాన్ని మరి దేవుడు మాకు ఇస్తున్నాడు. మేము భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఎంతగానో ఆలోచించి మీకు చెప్పడం జరుగుతుంది. తొందరపాటుగా ఒక మాటను చెప్పడానికి మేము ఇప్పుడు ఆసక్తిని కనపరచం. ప్రియమైన దేవుని వారలారా, అతడు చదవబడిన ఈ మాటల్లో నీ ప్రశ్నలు ఎన్ని ఉన్నాయో మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, కరుణాకర్ సుగ్గున ఆరోపించిన ఆరోపణలలో అతను ఆరోపించిన ఆరోపణలు ఎలాంటివంటే, పాత నిబంధనలలో దయ్యాలు లేవన్నాడు. అసలు పాత నిబంధనలో దయ్యాల ప్రస్తావనే కనిపించలేదు. మరి కొత్త నిబంధనలో దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఇక రెండవ ప్రశ్న, అంటే ఇందాక చెప్పింది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, దయ్యాలలో రకాలు ఉన్నాయంట, కేటగిరీస్. మగ దయ్యాలు, చెవిటి దయ్యాలు, కుంటి దయ్యాలట. ఇక మూడో ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ బోధకులు ఈ దయ్యాలు లూసిఫర్ సైన్యం అని చెప్తున్నారు. దేవుణ్ణి ఎదిరించి లూసిఫర్ తన సైన్యంతో పాటు పరలోకంలో ఓడిపోయి భూమి ఎదుగు త్రోయబడ్డాడు. ఆ లూసిఫర్ సైన్యం ఈ దయ్యాలు అంటున్నారు. కానీ లూసిఫర్ కథ బైబిల్లో ఎక్కడా కనిపించదు అని అంటున్నాడు. ఇది మూడో ప్రశ్న. ఇక నాలుగో ప్రశ్నలోనికి వెళ్ళేసరికి, యేసును గొప్పవాడిగా చూపించడానికి ఈ దయ్యాన్ని పక్కింటి సాహిత్యాన్ని అరువు తెచ్చుకొని ఉండవచ్చు అని అంటున్నాడు. ఇక ఐదో ప్రశ్న,
దయ్యాలు పట్టిన వారు సమాధులు తిరుగుతున్నారంటే దయ్యాలను చనిపోయిన ఆత్మలుగానే వారు భావించారని అంటున్నాడు. చనిపోయిన వారు సమాధుల్లో యేసు రెండవ రాకడ వరకు వేచి ఉండాలి, మధ్యలో తిరగడానికి ఎవరైనా అనుమతించారని అడుగుతున్నాడు. ఇక 6వ ప్రశ్న, అనారోగ్యం కల వారికి దయ్యాలు పట్టినట్లు భావించారా యేసు కాలంలో అని అడుగుతున్నాడు. అసలు చివరిది ఏంటంటే యేసుని ఎరుగుటయ్యే నిత్యజీవం అన్నప్పుడు సందేహించకుండా దయ్యాలు యేసుని ఎరిగాయి కదా, అంటే నిత్యజీవానికి దయ్యాలే కదా అర్హత సాధించారు అంటున్నాడు. అంటే సుమారుగా 7 ప్రశ్నలు అతడు సంధించిన ప్రశ్నలు మిళితమై ఉన్నవి. ఇంతకీ అతను పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా? అదిగో దయ్యం, నాకేం భయం, నీకెందుకు భయం, నువ్వే పెద్ద దయ్యానివి, దయ్యం సంబంధివి, నీకు భయం ఎందుకు ఉంటుంది? నీకు భయం ఉండదు. ఎవరికి భయం ఉంటుంది? ఏమండి, అదిగో దయ్యం, నాకేం భయం. ఆలోచిద్దామండి. ఈ ప్రశ్నలంటే సమాధానం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఆలోచిస్తే మరి ఇతను సంధించిన ప్రశ్నలలో లోతుల్లోనికి తీసుకువెళ్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఆ చెప్పబడుతున్న మాటలను మీరు జాగ్రత్తగా ఆలకించినట్లయితే చెబుతున్న ఆ భావం సులభంగా మీకు అర్థమైపోతుంది. కానీ కాన్సన్ట్రేషన్, మీ దృష్టిని చెబుతున్న వాక్యం మీద ఉంచాలి. అది మాత్రం మీరు మర్చిపోకూడదు. మొట్టమొదటిగా అసలు దయ్యాల ప్రస్తావన పాత నిబంధనలో ఎక్కడ కనిపించలేదు అంటున్నాడు. కొత్త నిబంధనలోనే కనపడ్డాయంటే దీనికి దయ్యాలు. ఏమండి, ఇతని మాట ఏంటంటే నవ్వు వస్తుందండి. ఎందుకంటే బైబిల్ 66 పుస్తకాలు ఏదో నవ్వులు మింగేసినట్లుగా మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్ చదవాలంటే నువ్వు దేవారాత్రం ధ్యానించిన అబ్బాయి నీకు కొన్ని సంవత్సరాలు నీ జీవితకాలం సరిపో తెలుసా. నువ్వు అక్కడ మొక్క పట్టుకొచ్చేసి నీకేదో డౌట్ ఉందని చెప్పేసి ఎవరి మీద రుద్దుతావని నీ భావజాలాన్ని నీ శిష్యుల మీద రుద్దుకో. క్రైస్తువుల మీద ఎందుకు పడి రుద్దుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? క్రైస్తువుల సంఖ్య పెరిగిపోతున్నారు కాబట్టి క్రైస్తువుల సంఖ్య తగ్గించాలన్న ప్రోగ్రాం పెట్టుకున్నట్టున్నావు. నీ ప్రోగ్రాం అట్టర్ ఫ్లాపు, అది గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని 66 పుస్తకాలలో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు నీకు తెలుసా? మత్తయి సువార్త ఎన్ని అధ్యాయాలు నీకు తెలుసా? మాట్లాడేస్తావు మత్తయి సువార్త పలానా అధ్యాయంలో వచనం, నీకు ఎవరు చెప్పారు? నువ్వు కూడా ఎక్కడో కాపీ కొట్టావు, నీకెక్కడో జ్ఞానం. నిజంగా నువ్వు మనసు పెట్టి బైబిల్ చదువుతూ నువ్వు ఎప్పుడో క్రైస్తవుడిగా మారిపోయాడు తెలుసా? నువ్వు ఎప్పుడో క్రైస్తవుడిగా మారిపోవలసిన వాడివి నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు మారలేదు అంటే నువ్వు పూర్తిగా బైబిల్ చదవలేదు. మరి ఎక్కడి నుంచి చెప్తున్నావు ఈ జ్ఞానాన్ని? నువ్వు కూడా ఎక్కడో ఎవరో దగ్గర సంధించిన ప్రశ్నలు కాపీ పేస్ట్ చేసి నీ పేరు పెట్టుకొని వదిలేవంతే. అబద్ధం అనుకుంటున్నావా? నీ మనసులో ఉన్నది నిజంగా చెప్పు, అదే ఒప్పుకుంటావు. ఎందుకంటే పాత నిబంధనలో దయ్యాల ప్రస్తావన లేదన్నావు. అసలు దయ్యం అన్న పదవే లేనట్టుగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను, చూస్తావా? చూడండి, మరి మీరు కూడా చూడాలి. ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు? కర్ణ పిశాచి నడుగు అని నైనను దయ్యముల యొద్ద విచారణ చేయు అని నైనను మీ మధ్య ఉండనీయకూడదు అన్నాడండి. ఏమంటున్నాడండి? దయ్యాల ప్రస్తావన పాత నిబంధన లేదంటే మరి దయ్యాల దగ్గర విచారణ చేస్తున్న ప్రజలు ఆనాటి సమాజంలో ఉన్నట్లుగా ద్వితీయోపదేశకాండంలో చెప్పబడుతుంది. మరి ద్వితీయోపదేశకాండం పాత నిబంధన గ్రంథంలో ఒక పుస్తకం కాదా? చెప్పుకోవాలి కదా, ఒప్పించుకోవాలి కదా, అది నువ్వు కాదంటావు. కానీ ఇక్కడ అంటాడు ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయం 11వ వచనంలో కర్ణ పిశాచిని అడుగు అని నైనను దయ్యముల యొద్ద విచారణ చేయు అని నైనను మీ మధ్య ఉండనీయకూడదు అన్నాడు. చూడండి, అంటే దయ్యముల యొక్క విచారణ చేస్తున్నట్లుగా ఉందో చూడండి. అంటే ఆ రోజు దయ్యాలు ఉన్నాయా? దయ్యముల యొక్క విచారణ చేస్తారన్నట్ట. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనం. వారు దేవత్వము లేని దయ్యములకు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి. దేవత్వము లేని దయ్యాలకు దేవత్వం లేదు. దేవత్వం లేని దయ్యాలకు ఏమి ఇచ్చారట? బలులు అర్పించారట. చూడండి, బలి అర్పించారట. అంటే దయ్యాల ప్రస్తావన పాత నిబంధన అసలు లేదన్నట్టున్నావు. మరి పాత నిబంధనలో దయ్యాలు ప్రస్తావన ఉన్నట్లు కనబడుతుంది. దయ్యాలని పేరు లేదా? కొత్త నిబంధనలు కనపడ్డాయి నీకు, ఎందుకంటే నువ్వు బైబిల్ పూర్తిగా చదవలేదు.
కొత్త నిబంధన మాత్రమే అక్కడ మొక్క చూసుంటావు. అది కూడా ఎవరో పుస్తకంలో చూసుంటావు, ఆ బైబిల్ ఎప్పుడు చూసుంటావు. ఎందుకంటే నీకు అంత పరిజ్ఞానం లేదు. బైబిల్ అర్థం కావాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనే అర్థం అవుతుంది. అసలు నీకు దేవుడు అంటే పడదు కదా, ఇంక నీకేం అర్థం అవుతుంది జ్ఞానం? సోదరా ఆలోచించు. ఇంక మరో మాట చూపించమంటావా? పాత నిబంధనలో లేవీకాండం 17:7 చూడు. లేవీకాండం 17:7 చూడండి. ప్రియమైన దేవుని వారలారా, వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. చూసారా, ఎవరి పేరట వధించారట? దయ్యముల పేరట. దయ్యముల పేరట. మరొక మాట చూపిస్తానండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 37 అండి. 106వ కీర్తన 37. వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఎవరికి అర్పించారట బలిగా? దయ్యములకు బలిగా అర్పించిరి. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు చాలా అనుకుంటున్నాను అతనికి. ఎందుకంటే దయ్యాల ప్రస్తావన అసలు పాత నిబంధనలు లేదన్నాడు కదా. మరి పాత నిబంధనలో దయ్యాల ప్రస్తావన, ఇదిగో దయ్యాలు ఉన్నట్లుగా పేర్లు పిలవబడినట్లు దయ్యాల దగ్గర విచారం చేస్తున్నట్లుగా చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో. దయ్యాలకే బలెత్తిపించారట చూడండి. అంటే దయ్యాలు పూజించే వాళ్ళు ఉన్నారా? ఆ కాలంలోనే దయ్యాలు పూజించేవారు ఉన్నారు చూడండి. మరి ఈ రోజు కూడా దయ్యాలు పూజిస్తున్నారండి. శుద్ర పూజలు అంటారు, మంత్రాలు అంటారు, దయ్యాలు వసుపరుచుకోవడం అంటారు, దయ్యాలు చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అంటారు. ఎన్ని గ్యారెంటీలు చేస్తున్నారండి ఈ రోజు. ఆ రోజు ప్రజల్లోనే ఉన్నారు దయ్యాలను పూజించడం, దయ్యాలకు బలి అర్పించడం. చూసారా ప్రియమైన దేవుని వారలారా, ఇన్ని రెఫరెన్సుల్లో కూడా దయ్యాల ప్రస్తావన మీకు చూపించాను. అతనికి మాత్రం కనపడలేదు. కనపడదు. ఎందుకంటే గుడ్డివాడు కదా. 2 నేత్రాలు అయితే కనపడుతున్నాయి, అసలు నేత్రాలు ఎప్పుడో మూసుకుపోయాయి. ఏమండి, అంటే పాత నిబంధనలో దయ్యాల ప్రస్తావన ఉంది. ఈ మాటలు నేను చాలా అనుకుంటున్నానండి. ఇక అసలు దయ్యాల గురించి లేకపోతే వారు దయ్యాల పేరిట బలి ఎందుకు ఇచ్చారండి? ఒకసారి ఆలోచించండి. ఇక కొత్త నిబంధనలకు వచ్చేసరికి దయ్యాలను ఎక్కడి నుండి వచ్చాయి అని ప్రశ్నిస్తున్నాడండి. మొదటి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసిందండి. పాత నిబంధనలో దయ్యాల ప్రస్తావన కనబడుతుంది. అసలు దయ్యాలు కొత్త నిబంధనలకు ఎక్కడి నుండి వచ్చాయి అన్నప్పుడు, పాత నిబంధనలు ఆల్రెడీ దయ్యాలు అక్కడ ఏమంటే దేవత్వం లేని దయ్యాలు అని పిలువబడ్డాయి కదా. మరి కొత్త నిబంధనలు ఎక్కడి నుండి రావాలి? యేసు వచ్చేటప్పటికి దయ్యం మనిషిని పట్టుకుని కూర్చుందండి. మనుషులు పట్టేసే దయ్యాలు. ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమండి, యేసుక్రీస్తు వచ్చేటప్పటికి, సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చేటప్పటికి దయ్యాలు మనుషులు పట్టి పీడిస్తున్నాయి. మత్తయి సువార్త 4:24. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. యేసుక్రీస్తు వారి కీర్తి ఎక్కడ వ్యాపించిందంటే సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, దయ్యాలు పట్టిన వారిని. దయ్యం పట్టిన మనుషులు ఉన్నారా? యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఉన్నారండి. దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. అంటే యేసు ప్రభు వచ్చేటప్పటికి మనుషులను దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. దయ్యాల చేత పీడింపబడుతున్న మనుషులకు విడుదల కలిగించారు యేసుక్రీస్తు వారు. ఏమండి, యేసుక్రీస్తు వారు. ఎంతకు ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ప్రశ్న ఇంకా తెగలేదు మనకే. అయితే అక్కడికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ఈ దయ్యాలలో కేటగిరీస్ ఉన్నాయన్నట్టుగా చెప్పాడు కదా. మోగ దయ్యాలు, కుంటి దయ్యాలు, గుడ్డి దయ్యాలట. ఏమండి, మరి మోగ దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టుగా వాక్యం ఉంది. ఎక్కడుంది? మార్కు సువార్త 9:17. మార్కు సువార్త 9:17 ఏమని వ్రాసారో చూడండి ఒకసారి. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి. మోగదయ్యం పట్టిందంటే ఏ దయ్యం? మోగదయ్యం. అక్కడ 2 అని అంకి వేయబడి ఉంది. పుట్టినట్లు ఏమని ఇచ్చాడు? మోగాత్మ. ఏమిచ్చాడండి? మోగాత్మ. అంటే ఆ వ్యక్తికి ఆ కుమారుడికి పట్టిన దయ్యం ఏ దయ్యం? మోగదయ్యం. అది పట్టినప్పుడు ఏం జరుగుతుందట? అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకొని మూర్ఛులను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులు అడిగిద్దని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఎంతకే పట్టిందే ఏదయ్యో? మోగాత్మ. చూసారా, దయ్యాలలో కూడా మోగదయ్యాలు ఉన్నాయి.
అదిగో ఈ వాక్యంలో ఉంది కదా, అంటే మోగ దయ్యం ఉందే, చెవిటి దయ్యం ఉందే, గుడ్డి దయ్యం ఉందే, దయ్యాలలో కూడా కేటగిరీస్ ఉన్నాయి కదా అంటున్నాడండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు వారు మోగదయ్యాలు ఉన్నట్లు కనపడుతుంది కదా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ఆ దయ్యంతో? 25వ వచనం చూడండి. జనులు గుంపు కూడి, మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, అప్పుడు యేసుప్రభు ఏమని పిలుస్తారంటే, మోగవైన చెవిటి దయ్యమా. అంటే దయ్యానికి ఏముందట? మోగతనం ఉందే, చెవిటితనం ఉందే అన్నట్లు కనబడుతుంది. మోగవైన చెవిటి దయ్యమా, వాడిని వదిలిపొమ్ము, ఇక వాడిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు గద్దించాడు. అంటే చెవిటి దయ్యం ఉందే, మోగ దయ్యం ఉందే అన్నట్లుగా ఈ వచనాల్లో మనకు కనబడుతుందండి. అంటే అతను ఆరోపించిన ఆరోపణ కరెక్టే అన్నట్లుగా ఉంది కదా. అసలు దయ్యం అనగా అర్థం ఏంటి? దయ్యం ఎవరు అంటే లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడి ఉంది? లోకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం ఏమని ఉందంటే, 18 ఏండ్ల నుండి 15 పరుషు దయ్యము. అక్కడ అంకె వేసి పుట్టినోట్లు ఏమి ఇచ్చాడంటే, దయ్యం అనగా అర్థం ఏంటంటే ఆత్మ. ఆత్మ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కంటికి కనిపించదు. మరి ఆత్మలకు ఏముందట? మోగతనం. మరి ఆత్మ అంటే దైవం అనగా ఆత్మ అన్నాడు కదా. మరి మోగ దైవం అంటే అర్థం ఏంటి? మోగాత్మ అన్నాడు కదా. మోగాత్మ, చెవిటాత్మ, గుడ్డాత్మ ఉంటదా? ఉంటది అన్నట్టే అనిపిస్తుంది అర్థం. ఏమండి? మరి ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మోగ దయ్యాలు ఉన్నాయా? మోగ ఆత్మలు ఉన్నాయా? చెవిటి దయ్యాలు ఉన్నాయా? మోగవైన చెవిటి దయ్యమా అన్నాడు కదా. మోగవైన చెవిటి దయ్యమా అని పిలిచాడు కదా యేసుక్రీస్తు. యేసుక్రీస్తే తన నోటితో దయ్యాన్ని మోగవైన చెవిటి దయ్యమా అని పిలిస్తే, మళ్ళీ మీరేంటండి మోగవైన చెవిటి దయ్యమా, మోగ దయ్యాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు అనుకుంటారేమో. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మార్కు సువార్త 9వ అధ్యాయము 25, 26 వచనాలు, మనం 25వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 26వ వచనం చూద్దాం ప్రియులారా. ఏమంటున్నాడంటే, అని ఆ అపవిత్ర ఆత్మను గద్దించినప్పుడు, దైవానగా మంచి ఆత్మ కాదండి, అపవిత్ర ఆత్మ, గుర్తుపెట్టుకోవాలి. దైవానగా అపవిత్ర ఆత్మ. మరి ఈ అపవిత్ర ఆత్మను గద్దించినప్పుడు ఆ 26వ వచనంలో ఏం జరిగిందట? అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండును గనుక అనేకులు వాడు చనిపోయిననిది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడును. ఇంతకే యేసుక్రీస్తు దయ్యాన్ని ఏమని గద్దించాడు? మోగమైన చెవిటి దయ్యమా, వాడిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దు అని యేసు అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎవరన్నారు? అతడు విన్నాడా? అతనిలో ఉన్న దయ్యం ఎందా? ఆలోచన చేయండి. అది కేక వేసి అందే. మోగది ఎలా కేకేసిందండి? మోగది అసలు కేకలు వస్తాయా? మోగడు అసలు మాట్లాడతాడా చెప్పండి? మోగ దయ్యము అన్నాడు. చెవిటి మోగమైన చెవిటి దయ్యమా అన్నాడు. మరి అలాంటప్పుడు అది యేసుక్రీస్తు మాట విన్న తర్వాత వదిలిపొమ్ము అన్న మాట వినగానే కేక వేసి అతను పడగొట్టి విలవెల్లాడించింది కదా. విలవెల్లాడించి వదిలిపోయిను. ఏమండి? చెవిటిదైతే యేసు మాట ఎలా అయిందో చెప్పండి. అర్థమవుతుంది కదా. చెవిటి దయ్యం అయితే యేసు మాట ఎలా వినగలిగింది? మోగదైతే అది ఎలా కేక వేసింది? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అర్థం అవ్వాలి. ఇప్పుడు మోగదయ్యాలు, చెవిటి దయ్యాలు, ఆత్మలో మోగాత్మలో చెవిటాత్మలు ఉంటాయా? ఆలోచించండి. మరి మోగాత్మ ఎందుకు రాయించాడు? ఇక్కడ చూస్తే మోగమైన చెవిటి దయ్యం అన్నప్పుడు యేసు మాట వినపడకూడదు, యేసు మాట వినపడకూడదు, అది మళ్ళీ తిరిగి ఏ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే మోగదయ్యం కదా, మోగడు మాట్లాడలేడు కదా. ఆలోచించేయండి. అంటే మోగవైన చెవిటి దయ్యం మాట్లాడింది, అతను వదిలి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మోగదయ్యాలు ఉన్నాయా? మోగదయ్యాలు ఉన్నాయా? చెవిటి దయ్యాలు ఉన్నాయా? కాదండి. ఆత్మలకు మోగాత్మ, చెవిటాత్మ అనేది ఉండదండి. కానీ దానికి ఉన్న లక్షణం ఏంటి? అది ఎవరినైతే పట్టుకుంటుందో వాళ్ళ అవయవాలను పని చేయకుండా నొక్కేస్తాయి అనమాట. అంటే ఆ కుర్రవాడిని మాట్లాడకుండా, ఆ కుర్రవాడికి ఏది చెప్పినా వినబడకుండా చేసేసాయి.
అందుకే దాన్ని కలిగించింది కాబట్టి ఆ లక్షణాన్ని కలిగించింది ఆ దురాత్మ, అపవిత్రాత్మ కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారంటే మోగాత్మ. అంటే మోగతనం కలిగించే ఆత్మది. ఆ దయ్యం పట్టిందంటే అతను మోగవాడైపోతాడు, ఆ దయ్యం పట్టిందంటే ఆ చెవిటి వాడైపోతాడు. ఇప్పుడు అతనికి పట్టిన దయ్యానికి ఉన్న లక్షణాలు ఏంటి? మోగతనం కలిగించే లక్షణం ఉంది, చెవిటితనం కలిగించే లక్షణం ఉంది. అందుకే మోగమైన చెవిటి దయ్యం అన్నాడు. కానీ మోగాత్మ చెవిటాత్మ అంటే నిజంగా నాటికి మోగతనం ఉంటే, నిజంగా వాటికి చెవిటితనం ఉంటే యేసు మాట అసలు వినపడకూడదు, వదిలి వెళ్ళిపో అన్న మాట అసలు వినపడకూడదు. మరి వదిలి వెళ్ళిపోయిందంటే వినపడబట్టే కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మోగ దయ్యాలు, చెవిటి దయ్యాలు, గుడ్డి దయ్యాలు కేటగిరీలు ఉండబట్టి ఒకవేళ దయ్యం పడితే ఆ దయ్యం పట్టిన వ్యక్తికి ఏ వ్యక్తికి అయితే దయ్యం పట్టిందో ఆ వ్యక్తికి ఏదో ఒక లక్షణం. ఈ వ్యక్తిని ఏం చేసిందండి? దయ్యం పట్టినప్పుడల్లా అక్కడే పడిపోతున్నాడండి. పడిపోయి ఏం చేస్తాడట? నొరగ కక్కుకొని అక్కడ ఏం చేస్తాడట? నొరగ కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లిపోతాడట. అంటే మోర్చరాగం వచ్చింది. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? కరుణాకర్ దుర్గున ఇలాగ అనాలి కదా, మరి సుగ్గున ఏమంటున్నాడు? మోర్చరాగం వచ్చింది. ఆ మోర్చరాగం వచ్చిన వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళందరికీ దయ్యాలు పట్టాయి అని యేసుకాలంలో ప్రచారం చేస్తున్నారు అని అంటున్నాడండి. మూర్ఛరోగం రావడానికి గల కారణం ఏంటి? అది పట్టుకొని పడవే పట్టే కదా మూర్ఛరోగం వచ్చింది. అంటే ఆ రోగం రావడానికి ఆ దయ్యం కారణం. ఆ దయ్యం పట్టకపోతే అతడు నొరగ కార్చుకోడు, కింద పడి విలవిల తన్నుకోడు, మూర్చిల్లిపోడు. ఆ దయ్యం పట్టేకే కదా. అది ఏం చేస్తుంది? 22వ వచనం చూడండి, మార్కు సువార్త 9:22వ వచనం. అది వాని నాశనము చేయవలని తరచుగా ఎక్కడ తీసుకుపోతుందట? అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అంటే దయ్యం పట్టి ఏం చేస్తుంది? అగ్నిలోకి తీసుకెళ్లిపోతుంది, నీళ్ళలోకి తీసుకెళ్లిపోతుంది. అంత శక్తి ఉందన్నమాట దురాత్మకు, అపవిత్రాత్మకు. దయ్యాలు వదలబట్టాలనుకోండి, యేసు నామములో గద్దిస్తున్నాను పో అంటాడండి. అది ఎక్కడ పోద్ది? దుష్ట శక్తి, అపవిత్రాత్మ, మంచి ఆత్మలు కాదు అవి. ఏమండి? అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? దయ్యాలులో కేటగిరీస్ అనేది ఏమీ లేవని అర్థమైంది. తర్వాత దయ్యాలు పడితే ఏదో ఒక రోగాన్ని ఆ పట్టిన వ్యక్తిలో చూపించడం దయ్యాలకున్న స్పెషాలిటీ. అది మాటలు రానివ్వకుండా మోగవాణిగా మార్చేయచ్చు, చెప్పబడుతున్న మాటలు వినబడనీయకుండా వినికిడి శక్తిని ఆఫ్ చేయొచ్చు. ఏమండి ఆలోచన చేస్తే మరి మోగ దయ్యం, చెవిటి దయ్యం అన్నాడంటే ఆ లక్షణాలను కలిగించే కెపాసిటీ ఆ దురాత్మలకు ఉండటం వలన మోగమైన చెవిటి దయ్యమా అంటే ఆ దయ్యం 2 లక్షణాలను ఆ పట్టిన వ్యక్తిలో కలిగించాయి. అంటే మాట్లాడనీయకుండా, చెప్పింది వినబడనీయకుండా చేసింది. అందుకే ఏమని పిలిచాడు? మోగమైన చెవిటి దయ్యమా అన్నాడండి. అర్థమవుతుంది కదా ప్రియమైన దేవుని వారలారా. ఇకపోతే మరి ఆ దయ్యం పట్టడం వల్ల రోగం వచ్చింది తప్ప ఆ రోగంని దయ్యం అని పేరు పెట్టారంటాం మాత్రం తప్పండి. ఇక తర్వాత లూసిఫర్. దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 2 దయ్యాలు ఎక్కడి నుండి వచ్చాయి? దయ్యాలు లూసిఫర్ సైన్యం అని క్రైస్తవ బోధకులు చెప్తున్నారు అంటున్నారు. అసలు లూసిఫర్ అనేది ఒక కథ బైబిల్ ఎక్కడ కనిపించదు అంటున్నాడు అండి. ఇతను గుడ్డివాడు కదా. లూసిఫర్ అనే మాట నిజంగా తెలుగు బైబిల్ ఎక్కడ కనిపించదు. మరి ఎక్కడ కనబడుతుంది? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో అంటే ఇంగ్లీష్ వర్షన్ లో, ఐ థింక్ కింగ్ జేమ్స్ వర్షన్ అయి ఉండొచ్చు, అందులో మాత్రమే ఒకే ఒక చోట లూసిఫర్ అని కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? ఎందుకో ఆ లూసిఫర్ ఎవరికి పేరు అది అని ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఎటువంటి మాటను మరి రాయించాడు దేవుడు చూడండి. అక్కడ ఒక్కసారి అందరూ బైబిల్ చూడండి, బైబిల్ విప్పి చూడాలండి. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా ఆ బైబిల్లో ఉంటేనే మాట్లాడాలి. వేర్ ద బైబిల్ స్పీక్ ఐ విల్ స్పీక్, వేర్ ద బైబిల్ స్టాప్ ఐ విల్ స్టాప్. అంతే కదా. బైబిల్ మాట్లాడితే మనం మాట్లాడాలి, బైబిల్ ఆగిపోతే మనం ఆగిపోవాలి. పొడిగించకూడదు, తోకలు పెట్టి పొడిగించకూడదు, అది తప్పైపోతుంది. నేను ఇక్కడ ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 14:12 వచనంలో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అన్నాడండి. దీనికి ఇంగ్లీష్ వర్షంలో ఏమని వ్రాయబడిందంటే, ఇంగ్లీష్ వర్షంలో వ్రాయబడిన వాక్యం, హౌ ఆర్ట్ దో ఫాలెన్ ఫ్రమ్ హెవెన్ ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ది మార్నింగ్ అన్నాడండి. అలా చెప్తున్నాను, హౌ ఆర్ట్ దో ఫాలెన్ ఫ్రమ్ హెవెన్ ఓ లూసిఫర్
సన్ ఆఫ్ ది మార్నింగ్ అన్నాడు. ఓ లూసిఫర్. వాట్ ఈస్ ద లూసిఫర్? లూసిఫర్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ సాతాన్. సాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది లూసిఫర్. అంటే తెలుగులో తేజో నక్షత్రమా, మరి ఇంగ్లీష్ వర్షన్ లో ఓ లూసిఫర్. లూసిఫర్, వాట్ ఈస్ ద లూసిఫర్? లూసిఫర్ అంటే ఏంటి అనుకుంటున్నారు? తేజో నక్షత్రమా? తేజో నక్షత్రం ఎక్కడి నుంచి పడింది? ఆకాశం నుండి పడింది. అవునా? అవును. నీవెట్లు ఆకాశం నుండి పడితివి అని రాయబడింది కదా. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన గ్రంథంలో ఏమని పలికాడో లోకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. మెరుపు మెరుస్తుందని ఆకాశంలో, అది ఎక్కడో మెరుస్తుంది. అది మెరిచినప్పుడు అలా మెరిచి టక్మని మాయమైపోతుంది కదా, వెంటనే మాయమైపోతుంది. అలాగే సాతాను కూడా ఎక్కడి నుంచి పడిందట? భూమి మీదకే, ఆకాశము నుండి పడిపోయింది. తేజో నక్షత్రమా, ఏకువ చొక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. మార్నింగ్ స్టార్ అంటారు కదండి ఏకువ చొక్క, దాన్ని ఏమన్నారంటే సన్ ఆఫ్ ది మార్నింగ్ అన్నారండి. మరి దీన్ని ఏమన్నారు? తేజో నక్షత్రమా, ఓ లూసిఫర్ అన్నాడండి. అంటే ఆకాశం నుంచి పడింది ఏది? సాతాను. ఆకాశం నుండి పడింది సాతానండి. ఈ తేజో నక్షత్రం ఎవరు? మరి సాతానే. పడిందా? పడింది. ఎక్కడి నుంచి పడింది? ప్రకటన 12వ అధ్యాయం 7, 9 వచనాల్లో ఏమని రాయబడిందో చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం అంటే ఏమంటున్నాడంటే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ కట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిది గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకమందు ఏమలేదట? వారికి స్థలము లేకపోయాను. కాక సర్వలోకమును మోసపుచ్చుచు 9వ వచనం అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మా ఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఒక్కటే పడద్రోయబడలేదట, దానితో పాటు కొన్ని దూతలు పడద్రోయబడ్డాయి. పడద్రోయబడిన ఈ దురాత్మలు, అపవిత్ర ఆత్మలు, అంతకుముందు మంచి ఆత్మలు, దూతలు ఏమండి అక్కడ నుంచి భూమి మీదకి పడద్రోయబడి భూమి మీద తిరుగుతున్నాయండి. అప్పటికి యేసు వచ్చేటప్పటికి ఏమంటే కొన్ని బంధించబడ్డాయి, కొన్ని పాతాళ లోకమందుని కటిక చీకటి వెలుగులో కొన్ని బంధించబడ్డాయి. కొన్ని ఏమయ్యాయి? యేసు వచ్చేటప్పటికి విడుదల చేయబడ్డాయి. అవేం చేస్తున్నాయి? పట్టుకుంటున్నాయి. మనుషులు పట్టుకొని మగవాడిగా చెవిటివాడిగా మార్చేస్తున్నాయండి. ఆలోచన చేయండి. మరి దూతల సంఖ్య ఎన్ని ఉన్నాయి? దేవదూతలే కోట్లు, మరి ఈ దూతలు సమూహాలు ఉన్నాయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాశాడంటే, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు. చూడండి, శరీరులతో అంటే రక్త మాంసములతో కాదు. పోరాటం ఎవరితో? ఫైటింగ్ ఎవరితో? పౌలు గారు ఏమంటున్నాడు? మన ఫైటింగ్ ఎవరితో? శరీరులతో కాదు. మరి ఎవరితో? గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. దురాత్మ సమూహాలు ఎక్కడ? ఏమండి? దురాత్మ సమూహములు, సమూహం ఉందట ఆకాశంలో. చూసారా? అంటే నీ ఆత్మలో నీవు చూడండి. కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, చనిపోయిన వారు మాత్రం దయ్యాలు అవరండి. ఆ లోకాసు వార్త 8:26-27 వచనాలు కానీ మత్తయి సువార్త 8:27 వచనం అన్నట్టున్నారు కదా, అది కానివ్వండి. చనిపోయిన వారు దయ్యాలు అంటే అయ్యారు కాబట్టి సమాధుల్లో తిరుగుతున్నారు, అది 8:28 వచనం అనమాట మత్తయి సువార్త. కాబట్టి అని అంటున్నారు. కానీ చనిపోయిన వారు దయ్యాలు అవ్వరు. ఇక రెండవది, యేసుక్రీస్తు వచ్చే వరకు సమాధుల్లో ఉంటారు అంటున్నారు కదా. సమాధుల్లో ఉండే ఏంటండి? మనం విడిచిపెడుతున్న దేహాలు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ శవం సమాధిలో ఉంటుంది. మరి అతని ఆత్మ ఈ లోకంలో ఉండదు. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? చాలా మంది కథలతో సినిమాలుగా తీసి జనాలు భ్రమింపజేశారు. చచ్చిపోయినోడు దయ్యాలు అయ్యారు, దయ్యాలు అవుతారు. కోరికలు తీరిన వాడు దయ్యంగా మారతాడు. అర్ధాంతరంగా యాక్సిడెంట్ లో చనిపోయిన వాడు దయ్యంగా మారతాడు. ఏమండి? అలాగే
ఆయుష్ తీరకుండా చనిపోయిన వాడు దయ్యంగా మారతాడు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నిజంగా దయ్యాలు మనుషులే కనుక దయ్యాలు అయితే చనిపోయిన తర్వాత ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న వారి కంటే దయ్యాలు ఎక్కువగా తిరగాలి ఈరోజు. కానీ ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా చెప్పండి, చనిపోయిన వ్యక్తి ఎవరైనా మీకు కనపడినట్టు ఎప్పుడైనా చూసారా మీరు? ఎవరో, నేనైతే చూడలేదు, మీరు చూడలేదు, అది నాకు తెలుసు. మరి ఇవేంటండి? కథలండి. కథ కమ్మగా ఉంటదండి, చెబుతున్నా కొద్ది వినాలనిపిస్తుందండి. కానీ గాథ వినడానికి అసలు మనిషి ఆసక్తి చూపించడండి. ఏమండి, ఆలోచన చేస్తే చనిపోయిన తర్వాత మనుషులు దయ్యాలు ఎవరండి? నేనంటున్న మాట కాదు, బైబిల్ అంటున్న మాట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి, ఎంత వండర్ఫుల్ మాటలు దేవుడు వాయించాడు. బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు అంటున్నాడు. చూడండి, చచ్చిపోయిన వారు ఏమి ఎరగరట. ఎందుకని? వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. వారి పేరు చనిపోయిన వారిని మర్చిపోతున్నారట. వారికి ఏ లాభమును కలగదు. వారిని ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరిగే వాటిలో దేని ఎందును వారికి నెప్పటికి వంతు లేదు. ఇక్కడ ఉంటేనే కదా వంతు, ఇంకెక్కడ ఉన్నారండి? లేరు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు శ్రేయస్సు కలిగి తమకి దినములు గడుపుకొందురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. తమ శ్రేయస్సు కలిగి తమ దినములు ఏం చేస్తారట? గడుపుదురు. ఒక్క క్షణములోనే ఎక్కడికి వెళ్ళిపోయారట వీళ్ళు? పాతాళమునకు దిగుదురు. ఏమండి మాట? ఏబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం అంటాడండి, వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుతారు. అదే ఎక్కడ ఉంది? భూమి కింద ఉన్న మరో లోకం పాతాళ లోకం. ఇవన్నీ నమ్మడానికి వీళ్ళకి మనసు రాదండి. ఎందుకంటే దేవుని నమ్మితే బాగుండు, ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు. వారు కనుక చనిపోతే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చనిపోయిన మనుషులు మాత్రం వాళ్ళ ఆత్మలో దయ్యాలుగా మారం. మరి ఎవరు దయ్యాలు అంటే, అదిగో పరలోకంలో యుద్ధంలో ఓడిపోయిన సాతాను దాని సమూహాలు దూతలు ఉన్నారు కదా, వాళ్ళు దయ్యపు ఆత్మలుగా మారి భూమి మీదకి పడద్రోయబడ్డారు. భూమి మీద పడద్రోయబడిన వీరు వచ్చి ఏం చేస్తున్నారు? మనుషులు పట్టుకొని రోగాలను కలిగిస్తున్నారండి. అదండి జరిగింది. లూసిఫర్ అనే కథ బైబిల్లో కనిపించదు అంటున్నాడు. ఉందే, లూసిఫర్ అనేది ఇంగ్లీష్ వర్షన్ లో లూసిఫర్ అని ఉంది. దానికి తెలుగు తర్జుమా ఏంటంటే తేజో నక్షత్రమా. తేజో నక్షత్రం అని ఎవరినన్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడింది అంటున్నాడు. చూడండి, అంటే ఆ మెరుపు అనగానే కాంతిని సూచిస్తుంది. కాంతిని సూచించేది నక్షత్రం కూడా కాంతిని సూచిస్తుంది. అత్యంత వెలుగును విరజిల్లుతున్నది నక్షత్రం. అలాంటి నక్షత్రంగా సాతాను పోల్చాడంటే అది వెలుగుతో వ్యాసము చేసి ధరించుకుని వస్తుంది కదా, అందుకే తేజో నక్షత్రమా ఏకు చొక్క అన్నాడండి. అంటే సాతానే లూసిఫర్. తేజో నక్షత్రం సాతాను లూసిఫర్. ఆ లూసిఫర్ బైబిల్ ఎక్కడ కనిపించదు అన్నాడు. ఉంది కదా, మరి ఇప్పుడు ఏమైపోయాడండి? చూపించాం కదా బైబిల్లో ఉందని. ఫూల్ అయిపోయాడండి అన్నయ్య, ఫూల్ అయిపోయాడు బ్రదర్. ఎందుకు ఫూల్ అయ్యాడు? బైబిల్ను అరకొరగా చదివి, నీకు నచ్చినట్లుగా చదివి, ఇష్టం వచ్చినట్టు పరిస్థితులు సంధిస్తే అబ్బాయి వినడానికి ఎవరు ఇక్కడ రెడీగా లేరు. పెట్టుకుంటే నీ గ్రంథాల జోలికి ఉన్న వాళ్ళని నీ జోలికి వచ్చిన బైబిల్ జోలు మాత్రం రామాకు. ఎందుకు రావద్దని ఎందుకు అంటాను? బైబిల్ జోలికి వస్తే చెమటలు పట్టేస్తా బైబిల్ పరిశోధించే వారుగా. బైబిల్ గొప్ప గ్రంథం, దేవుడు గొప్పవాడు, ఆయన ముందు ఎవరు సరిపోడు. లెజెండ్ అంటున్నావా? ఈ మనుషుల్ని లెజెండ్ అని పిలుచుకుంటున్నావా? చక్రవర్తి, సర్వలోక న్యాయాధిపతి, సర్వేశ్వరుడు, సర్వశక్తి కలిగిన వాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆ పేర్లు ఎన్ని ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఐ థింక్ ఏమండి, ఇక తర్వాతట యేసుక్రీస్తు యొక్క మహిమను చూపించడానికి పక్కింటి సాహిత్యం నుండి అరువు తెచ్చుకున్నారట. అరువు తెచ్చుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది నాన్న, నీకు పట్టింది అరువు. నువ్వు తెచ్చుకున్నావు కదా ఇప్పుడు అరువు. నీ గ్రంథాల గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలి. మాట్లాడితే నీ గ్రంథాన్ని గొప్ప చేసుకోవడం కోసం పక్కన ఉన్న గ్రంథాన్ని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నావే. నువ్వు ఈ వాక్యాలు తీసుకొచ్చింది నువ్వు అరువు తెచ్చుకోవట్లేదా? ఆలోచించు. నీ గ్రంథం గొప్పదా కాదా నువ్వు చెప్పుకో. నీ జోలికి ఎవరు రారు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నిన్ను అడిగేవారు ఎవరు ఉండరు? క్రైస్తవులు. ఇక్కడ క్రైస్తవుల జోలికి వస్తే
యేసు సాత్వికత్వాన్ని నేర్పించాడు మాకు. అందుకే మాటలతో సరిపెడుతున్నావు, ఒప్పిస్తున్నావు. ఒప్పుకుంటే ఒప్పుకోలేదు, మానేది నీ ఇష్టం. కానీ నీ వల్ల అనేక మంది సహోదరులు బలహీనైపోతున్నారు కదా, వాళ్ళు బలపరచడం మా బాధ్యత కాబట్టి ఈ మాటలు చూద్దాం. కానీ అసలు నీ పేరు ఎత్తడానికి నీ అర్హత ఎంత? అనవసరం నీ పేరు ఎత్తడం కూడా వేస్ట్ అండి. అలాంటి వాళ్ళ పేరు అది ఎత్తకూడదండి. కానీ తెలియడం కోసం పేరు ఎత్తానండో, అతను ఈ రోజు వేయాలన్న ఆలోచన నాకు ఏమి లేదండి. అతను 0 అండి. ఆలోచన చేయండి. ఇక్కడ ఇప్పటికే మీకు అర్థమైపోతూ ఉంటుంది అతను సంధించిన ప్రశ్నలు, అరకొర జ్ఞానంతో సంధించిన ప్రశ్నలు మీకు అర్థమైపోతూ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పక్కింటి సాహిత్యం నుంచి తెచ్చుకున్నాడంటారు. అసలు దయ్యం ఎవరో ఎక్కడ నుండి పుట్టింది, దయ్యం ఇంకెన్ని రకాలు ఉన్నాయా లేవా, అసలు దయ్యాలు ఎన్నున్నాయి, ఈ ప్రశ్నలకు అన్ని సమాధానం రావాలంటే నువ్వు లైబ్రరీకి, ప్రపంచ లైబ్రరీకి వెళ్ళి నువ్వు పుస్తకాలు చదివినా నీకు వీటికి సమాధానాలు దొరకవు. ఒకే ఒక పుస్తకం చెప్పగలదు, అది బైబిల్ మాత్రమే చెప్పగలదు. దయ్యం ఎక్కడ పుట్టింది, అసలు దయ్యం ఎవరు, దయ్యం ఎలా మారింది, దయ్యం ఎలా మారింది, పుట్టు పూర్వోత్తరాలతో సహా చెప్పగలిగిన గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్. బైబిల్ జోలికి రాకు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎవరైనా సరే బైబిల్ జోలి రాకండి. బైబిల్ని నేర్చుకోవాలనుకుంటారండి, నీ బ్రతుకును మార్చగలిగిన గ్రంథం అని నమ్మితే రండి. ఏమండి ప్రియమైన దేవుని వర్లారా, యేసు వచ్చింది దేవుని పని నిమిత్తం కదా. ఆయనని గొప్ప చేసుకోవడానికి దయ్యాలు వాడుకుంటాడా? ఏమన్నా ఆయన వచ్చేటప్పటికి దయ్యాలు మనుషులు పట్టుకుంటున్నాయి. ఆయన దేవుని పనిలో భాగంగా దయ్యాలు వదలగొట్టాడండి, అంతేనండి. ఆయన ఆలోచించేయండి. ఓన్లీ దయ్యాలు మాత్రమే వదలగొట్టాడు అనుకోండి, ఓన్లీ దయ్యాలతోనే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఓన్లీ దయ్యాలతోనే ఉంటున్నాడు అనుకోండి, అప్పుడు అనుకోవచ్చు దయ్యాలను వాడుకొని ఆయన గొప్ప చేసుకోవడానికి దయ్యాలను ఆసరాగా చేసుకున్నాడు అనుకోవచ్చు. అబ్బాయి అలా లేదే, రోగాలని పోగొట్టాడు, వ్యాధులను పోగొట్టాడు, ఎన్ని ఆకలి తీర్చాడు, ఆహారం పెట్టాడు, ఎన్ని చేశాడండి యేసు ప్రభు వారు. అందుకే మీకు కడుపు మంట వచ్చేస్తుంది. యేసుప్రభుని చూస్తే కడుపు మండుతుందా? మండాలి. మండితేనే నువ్వు మారుతావు, మండకపోతే నువ్వు మారవు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చనిపోయిన వారు దయ్యాలు ఎవరు? అలాగే దయ్యాలు ఎవరంటే సాతాను సంబంధించిన దురాత్మల సమూహం. ఇది మంచి ఆత్మ అంటే కాదు, అపవిత్ర ఆత్మ. ఇక చివరిగా చివరి ప్రశ్న ఏమంటున్నాడంటే యోహాను సువార్త 17:3 ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 17:3 ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు? అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అన్నాడండి. అంటే యేసుక్రీస్తును ఆయన శిష్యులు గాని, బాప్తిస్మిచ్చి యోహాను గాని అనేక సందర్భాలలో ఆయన సంశయించారు గాని డైరెక్ట్ గా ఏకగ్రీవంగా నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తును నమ్మింది మాత్రం దయ్యాలే, కాబట్టి దయ్యాలకు నిత్య జీవం ఉంటుంది అని అంటున్నాడండి. దీనికి ఆధారాలు మత్తయి సువార్త 8:29 ఏమంటున్నాయి? వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాక ఉనిపే మమ్మను బాధించుటకు ఎక్కడకు వచ్చితివా అని కేకలు వేశారట. చూడండి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి. దేవుని కుమారుడా అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దయ్యాలు విశ్వసించాయా? విశ్వసించా అంటున్నాడు. మార్కు సువార్త 5:7 ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతుడని దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుడి పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసును అన్నాడు. చూడండి, అంటే యేసును దేవుని కుమారుడని దయ్యాలు ఒప్పుకుంటున్నాయి కదా. మరి దయ్యాలు ఒప్పుకుంటున్నప్పుడు పరలోకానికి అర్హత, ఏ సంశయం లేకుండా యేసుని అంగీకరించినందుకు నిత్య జీవానికి అర్హత దయ్యాలుగా కదా అని అన్నాడు. ఆలోచన చేస్తే అసలు పరలోకం దేవుడు ఎవరి కోసం ఇచ్చాడు? ఏమంటే ఇది తెలియాలి అంటే మరొక పాఠం, దయ్యం పుట్టుక. ఆల్రెడీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో చేశారు గారు ఎప్పుడో చెప్పారు, దయ్యమా దైవమా, దయ్యం పుట్టుక, దేవుని ఇంటి కూర్చున్న దయ్యం. ఎన్ని పాఠాలు ఉన్నాయి అనుకున్నారు? ఈ యూనివర్సిటీకి వస్తే ఏమంటే చిన్నపిల్లోడికి అన్నం తిని ఎలా అయితే కలిపి ముద్దలో కలిపి నోట్లో పెడతారో అలాగా బైబిల్ కూడా అంత చక్కగా విడమర్చి విపులీకరించి చెప్పగలిగిన పరిజ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. యూనివర్సిటీకి వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది. 4 గోళ్ల మధ్య ఒక పుస్తకం పెట్టి, ఒక పెళ్లి పెట్టి, ఇష్టం వచ్చిన రాసేసి ప్రింట్ చేసి పంచడం వల్ల నీకేం వస్తుంది? బూడిద. వచ్చి నేర్చుకో. బైబిల్ ప్రతి జనవరిలో సెమినార్ జరుగుతుంది, వచ్చే చక్కగా భలే చెప్తా పాఠాలు. మా గురువు గారు ఉన్నారు చేశారు గారు, ఎంత అద్భుతంగా బోధిస్తారు. నేర్చుకోవాలని తప్పని నీకుంటే రా, చక్కగా మహాజ్ఞానం నీకు అద్భుతంగా అందుతుంది. నీకు నేర్చుకోవాలని తప్పన లేదు కదా, తప్పు పట్టుకోవాలనే తపన.
తప్పు పట్టుకోవాలని తప్పు మీద తప్పు చేస్తున్నావు, కానీ నీ తప్పులు చేసుకోవడానికి మాత్రం నువ్వు ఎప్పుడు సిద్ధపడవు. యేసుక్రీస్తుని వ్యంగ్యంగా చూపించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తావు. యెహోవా దేవుడు కాదని నిరూపించడానికి తపస్సు చేస్తావు. ఎన్ని చేసినా నువ్వేమీ చేయలేవు కదా మత ఛాందస్యవాది. ఏమంటే అంటున్నాడు ఇక్కడ, యేసును నమ్మినందుకే నిత్య జీవం అని దయ్యాల కంటే, అసలు నిత్య జీవం ఎవరికి నిర్ణయించాడు? దయ్యాలకి నిర్ణయించాడు దేవుడు. అసలు దయ్యంగా మారక ముందు సాతాను, లూసిఫర్ అని పిలువబడిందే సాతాను, దయ్యంగా మారక ముందు అదొక దేవదూత. అది దేవదూత. అది దయ్యం ఎందుకు మారిందో తెలుసా? దేవదూతలకు పరలోకాన్ని దేవుడు సిద్ధపరచలేదు, లోపరచలేదు. మరి పరలోకం ఎవరికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? తన గర్భాన్ని పుట్టిన వారు. ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మలకు అన్నాడు. మనమంతా మనలో ఉన్న ఆత్మలు ఉన్నాయే, ఆయనకి పుట్టిన వారు మనం. మన్ను అనేది మరలా మంటికి చేరును, ఆత్మ దాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ప్రసంగి 12:7 చెప్పాడు కదా. అంటే మన ఆత్మలు తిరిగి మరణం తర్వాత దేవుని యొద్దకు వెళ్ళాలి, పరలోకానికి చేరుకోవాలి. అంటే దేవుడు తన పిల్లలకు పరలోకాన్ని ఇస్తానన్నాడు, కానీ దేవదూతలకు పరలోకాన్ని ఇవ్వనన్నాడు. అంటే ఎప్పుడైతే మాకు పరలోకం ఇవ్వనన్నాడని దేవుడు, ఇవ్వనన్నాడని దేవదూతలని, ఇది లూసిఫర్ అంటే ఈ అభిషేకం పొందిన కెరూబుగా పిలువబడుతున్న ఈ ఘట సర్పం అని అక్కడ సంబోధించాడు కదా ప్రకటన గ్రంథం 12:7 ఆ దేవదూతకు తెలిసిపోయింది. దానితో పాటు కొన్ని సమూహాలు మొదలైపోయాయి. మనకు రాని పరలోకం ఇంకెవరికి దక్కకూడదు అనుకున్న దయ్యంగా మారిపోయాయి. అసలు ఈ దయ్యపు ఆత్మలకు పరలోకంలోనికి అసలు ఎంట్రీయే లేదండి. తర్వాత ఎంట్రీ లేదండి. శాశ్వతమైన లోకం యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని మరలా తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తానని అన్నాడు కదా, రాయబడింది కదా. అప్పుడు ఈ పరలోకానికి దేవదూతలు, ఏ దూతలు, అపవిత్రాత్మలు రావడానికి అసలు అవకాశమే లేదు, ఇంపాసిబుల్. మరి పాతాళం అని మాట్లాడుకున్నాం కదా, దాని నివాసం పాతాళం అన్న సంగతే దయ్యపు ఆత్మలకు తెలుసు. కానీ ఈ రోజు దేవుని పోలిక స్వరూపాలు కలిగి భూమి మీద బ్రతుకుతున్న మనుషులకి తమ నివాసం పరలోకంలో ఉన్న దేవుడు పరలోకానికి తిరిగి వెళ్ళాలన్న విషయాన్ని మర్చిపోయారు. కానీ దయ్యాలు చూడండి, లోకసువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఏమని అంటున్నాయి చూడండి. లోకసువార్త 8:31 వచనంలో 30-31లో యేసు నీ పేరేమని వాడిని అడుగు, చాలా దేవులు వాళ్ళని వచ్చి కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనుడు. చూసారా, మమ్మల్ని మాత్రం అక్కడ పంపించవద్దు అంటే ఇవి ఎక్కడికి వెళ్ళిపోవాలో దయ్యాలకు తెలుసు. దాని నివాసం పాతాళమే. నరకమునకు ఒక మూలకు త్రొయ్యబడితివే, తేజో నక్షత్రమా, ఎక్కువ చుక్క ఆకాశం నువ్వు ఎట్లు పడితే అన్నాడు కదా. అంటే సాతాను దాని దూతలు చివరికి ఎక్కడికి చేరుకోవాలి? పాతాళంలో ఉన్న నరకానికి చేరుకోవాలి. మరి మనం ఎక్కడికి చేరుకోవాలి? ఆత్మలుగా ఉన్న మనం దేవుని కోసం బ్రతికి, దేవుని పని చేసి, నీతిమంతులుగా జీవించి, మరణించిన తర్వాత ఆత్మలుగా తండ్రి అయిన దేవుని వద్దకు చేరుకోవాలి. కానీ అక్కడ మాత్రం పరలోకానికి, నిత్య జీవానికి అపవిత్రాత్మలకు చోటు లేదు. అంటే నిత్య జీవానికి వారసులు ఎవరు? దైవాలే, దయ్యాలు కాదు. ఇంతకు యేసుక్రీస్తు 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాట ఎవరి కోసం చెప్పాడు? దయ్యాల గురించి చెప్పాడా, మనుషుల కోసం చెప్పాడా? ఎవరో యేసు యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని అన్నాడు? మనుషులండి. మనుషులకు చెప్పాడు కానీ దయ్యాలకు చెప్పలేదు. ఆ సందర్భం ఎవరి గురించి వ్రాయబడిందో కూడా అర్థం చేసుకోకపోతే అపార్థం అయిపోతుంది. అపార్థం చేసుకోవడమే వెన్నతో పెట్టిన విద్యలో మారిపోయింది అయ్యగారికి. ఇక అర్థం ఏం చేసుకుంటాడండి? ఎప్పుడు చూసినా తప్పే, బైబిల్ తప్పే, దేవుడు తప్పే. ఏంటండి అలాంటి వాడితో అనవసరమైన మాట్లాడటం. ఆయన ఎందుకు చెప్తున్నానంటే మీకు పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశమే తప్ప, మీలో ఏమైనా సందేహాలు ఉంటే సమస్యలుగా ఆ జవాబులు చెప్పాలనే ఉద్దేశమే తప్ప అసలు అతని పేరు ఎత్తడానికి కూడా అతను అర్హుడు కాదండి. ఏమండి ఆ మాట ఎవరు చెప్తున్నాడండి? ఏసి ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తెట్లని, నువ్వు తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి అన్నాడు. ఎవరికి? నరులు. ఆకారాలు, శరీరాలు ధరించుకున్న నరులకు సంబంధించి చెప్పబడిన మాట. ఏమండి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే ఏ నిత్య జీవం. మనుషులు విశ్వసిస్తే వారికి నిత్య జీవం అన్నాడు కానీ దయ్యాలు విశ్వసిస్తే నిత్య జీవం అని చెప్పలేదు ఎక్కడ. ఏదో ఎక్కడో మాట తీసుకొచ్చి ఇక్కడ లింక్ పెట్టేస్తే ఎలా?
సహోదరుడా, చాలా తప్పు చేస్తున్నావు. ఈ మాట దయ్యాలకు సంబంధించింది కాదు, సర్వ శరీరులకు సంబంధించింది, అపవిత్ర ఆత్మలకు సంబంధించింది కాదు. అంటే నిత్య జీవానికి అర్హులు ఎవరు అనుకున్నారు? దైవాలే, దయ్యాలు కాదు. సుగ్గునాకి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఏమండి, బైబిల్ మీద అసలు పట్టే లేదు. అనవసరమైన ప్రశ్నలు వేసి నవ్వులు పాలవడం తప్ప కనీసం బైబిల్ దగ్గరికి వస్తే నేర్చుకోవాలని మనస్తత్వత నీ బ్రతుకు మారుతుంది కదా. నువ్వు ఎలాగో రావు కదా, రావు. జ్ఞాని అనిపించుకోలేవు నువ్వు ఎప్పటికే. నువ్వు అజ్ఞానిగానే మిగిలిపోతావు చివరికి. ఏమంటే మీరే విన్నారు కదా, నిత్య జీవానికి వారసులు అంటే నిత్య జీవానికి అర్హులు దైవాలే, దయ్యాలు కాదు. దయ్యాలకి చిట్ట చివరి గమ్యస్థానం ఏంటంటే పాతాళములో ఉన్న నరకం. అక్కడికి వెళ్ళి కాలిపోవాలి అవి. ఆ యేసుక్రీస్తు ఉన్న కాలంలో పట్టే, ఆ తర్వాత మొదటి శతాబ్ద కాలంలో దయ్యాలు పట్టే, ఆ తర్వాత దయ్యాలు పట్టినట్లుగా ఇంకా దయ్యాలు పట్టడం కానీ అవి ఏమి ఉండవు, లేవండి, ఏమీ లేవండి. ఈరోజు మరి దయ్యాలు పట్టడం అంటే, ఈరోజు దయ్యాలు సమాజంలో చాలా మందికి పట్టాయి. ఎలా చెప్తున్నారు? ఇప్పుడు దయ్యం పడితే ఎలా ఉంటది? ఆ రోజు దయ్యం పడితే మోగతనం కలిగించడం, ఏమంటే చెవిటితనం కలిగించడం. కానీ ఈ రోజు దయ్యం పడితే మనిషిలాగే ఉంచుతుంది, హృదయం మాత్రం మొత్తం దేవునికి దూరం చేస్తుంది. మనిషిలాగానే కనబడతాడు, కానీ మృగం మనస్తత్వం కలిగిన బ్రతుకుతాడు. వాడే దయ్యం పట్టినవాడు, అలాంటి వారే దయ్యాలు పట్టినవారు. ఇలా గుర్తించడం చాలా ఈజీ. దేవుణ్ణి నమ్మకోకుండా లోకం కోసం బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు దయ్యపు మాయలో ఉన్నారు. దయ్యపు నోటును పట్టుకొని తిరుగుతున్న దానికోసం ప్రయాసపడుతున్న వారందరూ దయ్యపు మాయలో ఉన్నారు. మీరు కూడా ఏ మాయలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దేవుని శక్తిని పొందుకుంటే దయ్యాన్ని ఓడించగలవు. దేవుని శక్తికి దూరం అయిపోతే నువ్వు కూడా దయ్యపు శక్తికి లోనయ్యి నీవు కూడా దయ్యంగా మారిపోగలవు. నిత్య జీవానికి అర్హులు దైవాలే గాని దయ్యాలు కాదు. కరుణాకర్ సుగ్గున సంధించిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాను. అవి మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే మరి వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మీ ప్రశ్నలు ఏమైనా డౌట్లు ఉంటే పెట్టొచ్చు. వాటన్నిటికీ చక్కగా తీరికగా సమాధానం చెప్పడానికి నేను ఎల్లప్పుడూ ఏతువడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నిత్య జీవానికి అర్హులు దైవాలే తప్ప దయ్యాలు కాదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మరింతవరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను. విలువైన మాటలు విన్నారు. విన్న మాటలను ఆయన స్వీకరించి ఆ మాటలు అనేక మందికి చెప్పి నీ వైపుకి అనేక మందిని తిప్పే శక్తిని జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ మరి ఇంత చక్కని సమయాన్ని నాకు ఇచ్చినందుకు అంతగానో సంతోషిస్తూ మరి మా ఆత్మీయ తండ్రి జయశాల్ గారికి, అలాగే సత్యం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి, సేవకులకి, దైవజనులకి, తండ్రి విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి, నీ కోసం బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ బంధువులకు, మిత్రులకు తెలియచేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే బెల్ సింబల్ ని క్లిక్ చేసి అలర్ట్ పెట్టుకోండి. ఎప్పుడైనా ఏ వీడియోని అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ ఎందుకంటే బైబిల్ జ్ఞానం మీరు నేర్చుకోవాలి, మీరు దేవుని కోసం ఉన్నతంగా ఫలించాలనే ఉద్దేశమే తప్ప మరొక భావన మాకైతే లేదు. దేవుని పనిలో మరి సహకరిస్తున్న మీ అందరికీ మరి లాక్డౌన్ టైంలో ఎంతమందో చాలా మంది పిల్లలు చక్కగా ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు, చేతనైన వారు సాయం చేస్తున్నారు ఆర్థికంగా. వారందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చేస్తున్న పనికి నాకు వచ్చే ప్రతిఫలం, నాకు ఎంతైతే ప్రతిఫలం వస్తుందో మీకు కూడా అంతే ప్రతిఫలం వస్తుందని తెలియచేయడం నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రకటన ముగిస్తాను. అందరికీ వందనాలని, అందరికీ